మేము రేపు యాటను కొడుతున్నామంటే దేవునికి మొక్కుబడి ఉంది. అక్కడ చూడండి మా మామగారు యాటలకి మేత వేస్తున్నారు. అవి తింటున్నాయి ఎంచక్క. చూడొచ్చు మీరు. కుర్చీ పైకెక్కి అటు గోడకు అవతల ఉండే వాటిని మేత తీస్తున్నారు చెట్టు నుంచి ఫ్రెష్గా. మా వైఫ్ వాళ్ళ నాన్నగారండి ఈయన. ఇంకా మా చెల్లెలు, మా వైఫ్, మా అమ్మ వాళ్ళంతా, ఇంకా మా అత్త వాళ్ళంతా పూలు కడుతున్నారు పొద్దున్నే పూజకి. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, అంతా బిజీగా. చూడండి మా చెల్లెలు, మా యొక్క వాళ్ళ పిల్లలు అంతా పూలు కడుతున్నారు. ఇక్కడ మా పెద్దనానండి, మా వాళ్ళంతా, మా నాన్న వాళ్ళంతా మొత్తం 7 మెంబర్స్. 3 లేడీస్, 4 జెంట్స్. ఈయన అందరికంటే పెద్దనాన్న, రవణ పెద్దనాన్న. చాలా హైట్ ఉంటారు, 7 అడుగులు దాకా ఉంటారు ఇంచుమించు. చూడొచ్చు మీరు కూడా. ఏదో చెప్తున్నారు పాపం, డిసప్పాయింట్గా ఉన్నారు నాతో. ఇక్కడ మా చెల్లి వాళ్ళ కూతురు అంటే ఇప్పుడు చూసిన ఫోన్ హన్షిత అమ్మాయి పేరు. మేమందరం హనీ అని పిలుస్తాము. తర్వాత మార్నింగే 3:30కి అంతా లేచి ఇంకా దేవుడి దగ్గరికి ఎత్తుకెళ్ళాము. అవి సాంగ్యాలన్నీ, పట్టు చీర అవన్నీ. మా అమ్మ ముందు ఉండేది చూస్తుంది. చూడండి, హాయ్ చెప్పండి. మా అక్క కూడా భార్గవి అక్క. పొద్దున్నే బయలుదేరాము మేము కూడా. మాతో పాటు ఏటలు దేవుని కొట్టాలి కాబట్టి మేకపోతలు కూడా తీసుకుని వెళ్ళాము. మా నాన్న అక్కడ మేకపోతలు పట్టుకున్నాడు. ఒక ఏటని ఇంటికాడే కొట్టేసాము. వంట చేయడానికి మళ్ళీ లేట్ అవుతుందని మధ్యాహ్నం లంచ్కి. అక్కడ గుడి దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి ఇంటికాడ ఒకటి కొట్టేసి మిగతా 2 తీసుకెళ్తున్నాము. గుడి దగ్గరికి వచ్చేసామండి. అక్కడ మా మేనమామ, మేనత్త మేకపోతను పట్టుకున్నారు. చూడొచ్చు మీరు కూడా. వెనకాల మేకపోతను పట్టుకునేది మా బావ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా మేనత్త కొడుకే. ఇక్కడ వాటర్ తీసుకొని వస్తుంది మా పెద్దమ్మ. నేను ఆటం కొట్టే చూపించలేదు, కానీ చూడండి గుడి దగ్గర ఆటను ఎట్లా కొడతారు. బొంతలమ్మ గుడి దగ్గర. ఇంటి దగ్గరికి